మీ రాశి అదరహో ప్రత్యర్థులు బెదరహో అంటున్నారు జ్యోతిష్యులు. మీ పార్టీ మస్తు మస్తు, మీరే గెలుస్తారు, జబర్దస్తు, ఏ రోటిగాడ ఆ పాట అన్నట్లుగా ఏ పార్టీలో ఆ పార్టీ పంచాంగం వినిపిస్తోంది. నేతల మనసుకు అనుకూలంగా విజయం మీదే అంటున్నారు పండితులు. క్రోధినామ సంవత్సరంలో పంచాంగం మీద ఒట్టేసి చెప్తున్న విజయం మీదే నాయక అంటున్నారు పండితులు. ఎన్నికల నామ సంవత్సరంలో అన్ని పార్టీల ఆఫీసుల్లో కూడా ఒకటే పంచాంగ శ్రవణం నడిచింది. జస్ట్ పార్టీలు నేతల పేర్లు మారాయంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. రాజకీయ పార్టీల ఆస్థాన విద్వాంసుల పంచాంగం నవ్వులు పూయిస్తోంది. గాంధీ భవన్ ఉగాది వేడుకల్లో జ్యోతిష్య పండితుడి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను షాక్ కు గురి చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బాంబు పేల్చారు జ్యోతిష్య పండితుడు. అది కూడా 350 నుంచి 400 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. ఆయన టంగు స్లిప్ అయ్యారో ఏమో గానీ కాంగ్రెస్ నేతలు మాత్రం కంగు తిన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 350 నుంచి 400 వరకు స్థానాలను కేంద్రంలో అధికార పార్టీ అధికారంలో వస్తుంది. ఈ రాసులు జ్యోతిష్యాలు ఎలా ఉన్నా చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తారని పంచాంగం గుద్ది మరీ చెప్తున్నారు తెలుగు జ్యోతిష్య పండితులు. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో జయం కలుగుతుంది. వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి. ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుచులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది. గులాబీ పార్టీ పంచాంగం చదివిన జ్యోతిష్యులు వయా మీడియాగా చెప్తున్నారు. అధికార పక్షానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది, ప్రయత్నిస్తే ప్రతిపక్షాలే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తాయంటున్నారు. కానీ బీఆర్ఎస్ దే విజయమని చెప్పకుండా మెలికబెట్టారు. ఈ తికమకం మడత కాజా ఏంటో కారు పార్టీ నేతలకు అర్థం కావడం లేదట. పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం తథ్యమనేది ఆ పార్టీ జ్యోతిష్యుల మాట. ఉన్నత స్థాయిలో పదవులు లభించే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి వారికి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా కూటమిదే విజయం అంటూ పంచాంగ గానం నడిచింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభ యొక్క అనుచేత ఈ పిఠాపురం నియోజకవర్గము అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రము కూడా మంచి ధర్మవర్తనతోటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఏ పార్టీ ఆఫీసులో ఆ పంచాంగ శ్రవణం నడిచినా అలవాట్లో పొరపాటుగా కొన్ని చోట్ల నిజాలు చెప్పారో ఏమో గానీ మొత్తానికి కొన్ని చోట్ల నేతలు కంగు తినాల్సి వచ్చింది.